వెల్కమ్ టు పిడి టీవీ. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ అందించడం తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున కూడా చాలా బాగా చెప్పుకుంటుంది. ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటి వరకు ఎవరు చేయలేదని చెప్తూ ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో వాలంటీర్ లేకపోయినా కూడా మా ప్రభుత్వం పెన్షన్లు పూర్తి చేస్తుందంటూ కూడా పవన్ కళ్యాణ్ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ రోజున పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది, భవిష్యత్తులో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఈ విధంగానే సజావుగా జరిగే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తుందా లేదా, ఈ అంశాల గురించి అడిగి మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. సార్ వెల్కమ్ సార్. నమస్తే శ్రీకాంత్ గారు, మీకు పీడీటీవీ వీక్షకులకు. సార్, దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని మనపూర్వకంగా అభినందిస్తున్నానండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆయన అధికారంలో గతంలో ఉండగా 2014 నుంచి 19 వరకు జన్మభూమి కమిటీల ద్వారా తనకిష్టం వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే పెన్షన్లు ఇస్తూ, ఇష్టం లేని వాళ్ళని పక్కన పెడుతూ, కేవలం అప్పుడు 39 లక్షలు మాత్రమే ఉండేవి పెన్షన్స్. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వాటిని పెంచుతూ వస్తూ 66 లక్షలకు చేర్చి, ఇంకా అర్హులైన వాళ్ళు ఉంటే ఇంకా ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉంటూ, పెన్షన్ ఇంటికి తీసుకెళ్లి ఇవ్వటం ద్వారా పేదవాడి ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ దానిని కాదనలేక దానిని కొనసాగించేటటువంటి క్రమంలో భాగంగా ఏసీ రూములు వదిలి బయటకు రానటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున పెనుమాకలో ఒక ఇంటికి వెళ్లి పేదలకు తన చేతుల మీదుగా తన కుమారుడు నారా లోకేష్ గారిని కూడా పక్కన పెట్టుకొని ఇవ్వటం జరిగింది. అంటే ఇక్కడ రాజకీయం అంటే లేదా పదవి అంటే సేవ చేయడానికి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారు నేర్చుకున్నారు అనేది ఇక్కడ ఉదాహరణ. ఎందుకంటే అంతకుముందు లెక్కలేనితనం ఈ పెన్షన్ పుట్టుక దగ్గర నుంచి కానీ చూస్తే గతంలో 75 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఆ 75 రూపాయలని ఎప్పుడో తెలుగుదేశం పార్టీకి సంబంధించి అధికారికంగా ఏమన్నా కార్యక్రమం జరిగితే, ప్రభుత్వ కార్యక్రమం ఏదన్నా జరిగితే 6 నెలలదో సంవత్సరాలతో కలిపి ఒకసారి ఇస్తే దాంట్లో కమిషన్లు మెక్కి ఇచ్చేవాళ్ళు. అలా కాకుండా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెద్దవాళ్ళకి, ముసలివాళ్ళకి, అవ్వతాతలకు ఇచ్చే వాటిల్లో కూడా కమిషన్లు ఏంట్రా బాబు అని చెప్పేసి పంచాయతీ ఆఫీసులో నేరుగా 200 రూపాయలు వచ్చే విధంగా చేశాడు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 200 చాలవు, వృద్ధులందరికీ కూడా కేంద్రం నుంచి మరొక 600 రూపాయలు మేము పంపిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తే 600 ఇంకొక 200 కలిపేసి 1000 రూపాయలు చేయడం జరిగింది. ఆ రోజున 1000 రూపాయలు 2014లో చంద్రబాబు నాయుడు గారు కాదు, ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే 1000 రూపాయలు అయి ఉండేది. అది వీళ్ళ గొప్పతనం కాదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు 2014లో వచ్చినా కానీ వీళ్ళ గొప్పతనం కాదు. ఒక 200 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చినట్లే రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించిన దాన్ని వీళ్ళు కొనసాగించినట్లు లెక్క. ఇకపోతే వాలంటీర్స్తో పని లేదు, వాలంటీర్స్తో సంబంధం లేదు, వాళ్ళతో లేకుండా మేము వాళ్ళతో పని లేకుండా, మీరు మీ వాలంటీర్ల మీద మొట్టమొదటి నుంచి మీరు అక్కసు కక్కుతూనే ఉన్నారు. మగవాళ్ళు లేనప్పుడు ఇంటికి వచ్చి తలుపు కొడతారని, అదేవిధంగా ఉమెన్ ట్రాఫికింగ్ అని, అసలు ఆ 32,000 మంది మహిళలు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయారని చెప్పారు కదండి. ముగ్గురునన్నా తీసుకొచ్చాడా పవన్ కళ్యాణ్ గారు? ఎంత దుర్మార్గంగా 50 ఇళ్లలో ఒకటేగా వాలంటీర్ అనేవాడిని ఎక్కడో దూరం నుంచి తీసుకురాలేదు కదా. ఆ 50 ఇళ్లకి లోని ప్రతి ఒక్కరికి వాలంటీర్ తెలుసు, వాలంటీర్కి వీళ్ళందరూ కూడా తెలుసు. అలాంటి ఉద్యోగం చేసుకుంటే వాడిని పట్టుకొని ఉమెన్ ట్రాఫికింగ్ చేశారని వాళ్ళని నానా రకాలుగా దుర్భాషలాడి చివరికి 2,62,000 మంది వాళ్లే ఉన్నారు. కాబట్టి వీళ్ళు మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులు కలుపుకుంటే కనీసం 10 లక్షల ఓట్లు ఉంటాయి. ఈ 10 లక్షల ఓట్లు కావాలి కాబట్టి ఆ ఓట్ల కోసం అని చెప్పేసి 5,000 కాదు 10,000 ఇస్తామని చెప్పేసి చెప్పారు, మోసం చేశారు.
10,000 ఇస్తామని చెప్పేసి ఇప్పుడేమంటున్నారు, వాలంటీర్లతో పని లేకుండా మేము పంపిణీ చేసాం. ఏంటి వీళ్ళు పంపిణీ చేసింది? ప్రతి నెల వచ్చి ముఖ్యమంత్రి గారిని వచ్చి ఇల్లు తిరిగి ఏమన్నది రాష్ట్రం అంతా? ఇది అయ్యే పనేనా? ఇది సినిమాటిక్గా ఉంది తప్ప ఈ రోజున ఏ గ్రామంలో చూసినా సరే పెన్షన్దారులందరినీ, ఎందుకంటే అమౌంట్ ఎక్కువగా ఉండేసరికి ఎవరికైనా సరే సహజం, అమౌంట్ ఎక్కువగా ఉండేసరికి పలానా చోటకి రండి ఇస్తున్నాం అని చెప్పేసి అందరినీ ఒక చోటకి పిలిచిస్తున్నారు. ఇంటింటికి తిరిగి ఇవ్వట్లేదు. ఈ వ్యత్యాసం చూడాలా. ఇది పేదవాడి ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టడమే. డబ్బుల కోసం వెంపర్లాడుతూ డబ్బుల కోసం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వాడే పరిగెత్తుకొని వస్తాడు అనేటటువంటి అహంకారపూరితంగా జరుగుతున్నటువంటి కార్యక్రమము. దీన్నేదో మేము గొప్పగా చేశాము, వాలంటీర్లు లేకపోయినా సరే సచివాలయ ఉద్యోగస్తుల చేత చేశామని చెప్పేసి అన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏంటంటే వాళ్ళు 5 సంవత్సరాలుగా ఆడినటువంటి అబద్ధాన్ని, మేము అబద్ధం ఆడాం అంటే మేము చెంపలేసుకుంటున్నామని అనలేదు, కానీ మేము అబద్ధాలు చెప్పాం. జగన్మోహన్ రెడ్డి ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఇయ్యలేదని మేము అబద్ధాలు చెప్పాము ఇప్పటిదాకా. కానీ ప్రభుత్వ ఉద్యోగులైనటువంటి వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగస్తులు, శ్రీకాంత్ గారు, అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఈ రోజున 26,800 బేసిక్ శాలరీ తీసుకుంటున్నారు. ఆ పర్మనెంట్ ఉద్యోగస్తుల చేత మేము ఇప్పించాము. ఆ పర్మనెంట్ ఉద్యోగస్తులు ఎవరు నియమించారయ్యా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఉద్యోగము ఇవ్వలేదని మీరు చేసినటువంటి తప్పుడు ప్రచారం, విష ప్రచారం అబద్ధం కాదా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ సచివాలయ ఉద్యోగస్తులను నియమించి ఉండకపోతే, ఆ 1,34,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఉండకపోతే మీరు ఎవరి చేత పెన్షన్లు పంపిణీ చేసి ఉండేవాళ్ళు? ఇవాళ దానికి కూడా సహాయపడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దాన్ని ఏదో మీ గొప్పగా చెప్పుకోవటం, మీరు 2 రోజుల్లో పంచుతాం, 3 రోజుల్లో పంచుతాం, 2 రోజులు 3 రోజులు అక్కర్లా. ఇక్కడ ప్రేమగా అబ్బాయి, ముసలమ్మ అయితే అవ్వ అని, పెద్ద ఆయన అయితే తాత అని పేరారా పిలిచి పంపిణీ చేసేవాళ్ళు ఉన్నారు. అంతేగాని ఈ ఉద్యోగస్తులు అందరూ మీరు ఇంట్లోకి రండి, ఒక ఇంటికి రండి, లైన్లో నిలబడండి, ఒకళ్ళ తర్వాత వాళ్ళు తీసుకోండి. అక్కడ ప్రేమ ఏముంటుంది, ఆప్యాయత ఏముంటుంది, అనురాగం ఏముంటుంది? అంతా కమర్షియలైజ్ అయిపోయింది కదా సబ్జెక్ట్ అంతా. మీరు ఇచ్చిందంతా, పైగా దీంట్లో ఒక అసత్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇప్పుడే యాడ్లో కూడా చూసా, 32,000 రూపాయలు ఒక్కొక్క పెన్షన్దారు నష్టపోయారు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తానన్నాడు 3,000, కానీ సంవత్సరానికి 250 పంచాడని పచ్చి అబద్ధాన్ని. అంటే అబద్ధాలు. నిజం అనేది వాళ్ళ నోటి వెంట రాదు. నిజం పలికితే తలకాయ 1000 ముక్కలై పగిలిపోతుందనే మునిశాపం ఉంది చంద్రబాబు నాయుడు గారికి అని రాజశేఖర రెడ్డి గారు అంటూ ఉండేవాడు. ఇప్పుడు ఆ మునిశాపం ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉందేమో అనిపిస్తాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఒక మాట, నేను రూపాయి జీతం తీసుకోకుండా ప్రభుత్వానికి సేవలు అందిస్తాను, అదేదో క్రెడిట్గా, సినిమాటిక్గా, పబ్లిసిటీ కోసం చెప్తున్నాడు. నాయన పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా జీతం తీసుకోకుండా పనిచేశారు ముఖ్యమంత్రిగా. రికార్డులు ఒకసారి చెక్ చేసుకో. కాకపోతే నీకేం పబ్లిసిటీ కావాలా, ఆయనకు పబ్లిసిటీ అక్కర్లా, అదే తేడా. ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీ 3 నెలలు అవాతాతలని ఎండల్లో బ్యాంకుల చుట్టూ, సచివాలయం చుట్టూ తిప్పించుకుంది. కానీ మేము అలా చెయ్యం, మొదటి నుంచే కూడా ఇంటి వద్దకే తీసుకెళ్లి పెన్షన్ ఇస్తున్నామంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారు కదా. మరి ఇంటి వద్దకి వచ్చి పెన్షన్ తీసి ఇస్తున్నాం అనేది శుద్ధ అబద్ధం. ఆయన వెళ్ళినటువంటి పెన్నమాకలో కూడా ఆయన పంచినటువంటి ఇల్లు తప్ప ఎక్కడికి ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంచలేదు. కొంతమంది లబ్ధిదారులను ఒక ప్రదేశానికి పిలిచి పంచింది వాస్తవం. ఇది పచ్చి నిజం. రాష్ట్రమంతా జరుగుతున్న తీరు కూడా అదే. అంతేగాని ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంచటం లేదు. సచివాలయ ఉద్యోగస్తులు నాకు ఇచ్చినటువంటి సమాచారంతోనే నేను చెప్తున్నాను. మా నల్లపాడు గ్రామంలో కూడా పెన్షన్దారులకి ఇంటింటికి వచ్చి డబ్బులు పంచలేదు.
వీళ్ళనే పలానా చోటకని రమ్మన్నారు, అక్కడికి వెళ్ళి వీళ్ళు తెచ్చుకుంటున్నారు. ఇది నిజం. ఓకే, ఈ రోజు అబద్ధాలు ఆడే మొత్తం వాళ్ళకి ఇంకా మనం ఏదైనా చెప్పుకోవచ్చు. రేపు పేపర్లో కూడా అదే రాస్తారు, వాళ్ళ పత్రికలు ఉన్నాయి కదా, ఇంటింటికి పనిచేశారు వాలంటీర్లు లేకుండానే, వాలంటీర్లకు ఇప్పుడు దాకా వాళ్ళ కార్యకర్తలు దోచిపెట్టారు అనే అభియోగాలు మోపటం వాళ్ళ ఉద్దేశం. ఏదైనా సరే వాలంటీర్లు నోరు కొట్టాలి, వాలంటీర్లని తప్పించాలి అనే వాళ్ళ యొక్క కసిని తీర్చుకున్నారన్నమాట. గతంలో అయితే 5 రోజులు ఇచ్చారు పెన్షన్లు, మేమైతే 1 రోజు లేకపోతే 2 రోజుల్లోనే పూర్తి చేస్తామంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. మరి ఇక్కడ 5 రోజులు ఇవ్వటం అనేదండి, అబ్బతాతలకి కూడా, పెన్షన్దారులకు కూడా పనులుంటాయి, బంధువులు ఉంటారు, ప్రయాణాలు ఉంటాయి, ఏదో ఒక ఊరికి వెళ్తారు. ఆ డేట్ అయిపోయిన తర్వాత ఇవ్వటానికి వీలు లేదు అంటానికి వీలు లేకుండా ఉండటం కోసం 6 రోజులు అవకాశం ఇచ్చి 6 రోజులు అవకాశం ఇస్తున్నారు. అంతేగాని అక్కడ 6 రోజులు టైం తీసుకోవాలా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. పంపిణీ మొత్తం 1 రోజులోనే 90% పూర్తి చేసినటువంటి ఘటనలు కోకొల్లలు. 2వ రోజుకి పంపిణీ మొత్తం పూర్తి అయిపోద్ది. కానీ 6 రోజుల వరకు వ్యవధి ఎందుకు ఇస్తారంటే, ఎవరైనా సరే లేకపోయినా ఏదైనా ఊరు వెళ్ళినా వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత 6 రోజుల లోపు తీసుకోవచ్చు. ఒకవేళ ఆ నెల తీసుకోలేకపోయినా తదుపరి నెల ఇది అది కలిపి వాళ్ళు తీసుకునే సౌకర్యాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు రుజువు చేశారు, ప్రభుత్వం ఏదైనా చేయగలదు. అంటే పెన్షన్లు ఇస్తామంటే ఇచ్చాడు, రైతు భరోసా ఇస్తామంటే ఇచ్చాడు, అమ్మఒడి ఇస్తామంటే ఇచ్చాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టుగానే వీళ్ళు కూడా ఇస్తారు కదా, ప్రభుత్వం ఏదైనా చేయగలదు కదా అని నమ్మి ప్రజలు ఉన్నారు. ఈ పెన్షన్లు ఇవ్వగానే అయిపోలేదు, ఇళ్లకు కానీ పండగ కాలేదు. 3 సిలిండర్లు ఇవ్వాలి, ప్రతి మహిళకు 19 ఏళ్ళు నిండినటువంటి ప్రతి మహిళకు 1500 ఇవ్వాలి, ప్రతి బిడ్డకి కూడా ఒక్కొక్క బిడ్డకి 15,000 చొప్పున అమ్మఒడి ఇవ్వాలి చదువుకునే పిల్లలకి. ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళు ఇవ్వాల్సింది, విద్యా దీవెన ఉంది, అన్ని ఏం చేస్తారో చూద్దాం. ఇవ్వాలనే మేము కోరుకుంటున్నాం. ఇప్పటికే ఈ 7,000 రూపాయల చొప్పున పెన్షన్ మొదటి తేదీని ఇవ్వటానికే ఇప్పటికే 7,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు కేవలం 20 రోజుల్లో. జగన్మోహన్ రెడ్డి గారు షూరిటీలను గ్యారంటీగా పెట్టి షూరిటీలను పెట్టుకొని 7,000 కోట్లు తెచ్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసి పప్పు బెల్లాలు పెడుతున్నాడని వీళ్ళు అప్పులతోనే పరిపాలన మొదలుపెట్టారు. ఇదేనా అప్పు చేయటమేనా సంపద సృష్టించడం అంటే? 20 రోజుల్లో 7,000 కోట్ల రూపాయలు అప్పు చేసి మీదైతే సంసారం, ఎదుటోడిదైతే వ్యభిచారం అన్నట్టుగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేస్తున్నాడు అని గగ్గోలు పెట్టి పెన్షన్లు పంచడానికే 7,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినటువంటి మీరు సంపద సృష్టించడం అనేది కాకమ్మ కబుర్లు తప్ప నిజం కాదు. మొత్తంగా ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఏపీలో వాలంటీర్ల పరిస్థితి ఏమనుకుంటున్నారు మీరు? వాలంటీర్ల పరిస్థితి వాలంటీర్లకు ముందుగానే తెలుసండి. వాళ్ళు మా ఒత్తిడి ఏం లేదు, గతంలో ఎమ్మెల్యేలు ఒత్తిడి చేశారు, ఇవన్నీ పిచ్చి మాటలు. వాలంటీర్లకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనం కొనసాగుతాం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒకవేళ అధికారంలోకి రాకపోతే మన పదవులు ఉండవు, వాళ్ళు తీసేస్తారు. ఎందుకంటే ఎంత క్రూరంగా వాళ్ళ గురించి అటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి. నారా లోకేష్ గారు అయితే బహిరంగ మీటింగ్లో చెప్పారు, వాలంటీర్లు ఉండరు, మేము వచ్చిన తర్వాత మేము చెప్పిన వాళ్ళకే ఇస్తాము. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేశారు. అందువల్ల వాలంటీర్లకు అందరికీ కూడా ఒక ఐడియా ఉంది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి అనేటటువంటి వాళ్ళు క్లియర్గా అవగాహనతో ఉన్నారు. వాళ్ళు ఎవరి మీద ఆధారపడే స్థితిలో లేరు, వాళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారు. ఇట్లాంటి దుర్మార్గపు ప్రభుత్వం చేసినటువంటిది దుర్మార్గపు పనికి ఫలితం అనేది భవిష్యత్తులో, మూల్యం అనేది భవిష్యత్తులో చెల్లించుకుంటారు ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వాళ్ళు. ఓకే, చివరిగా పెన్షన్ పంపిణీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అనుసరిస్తున్నారు చంద్రబాబు గారు అంటారు అయితే మీరు? అంతే కదా, జగన్మోహన్ రెడ్డి గారు అనే ఆయన ఇంటింటికి పెన్షన్ కానీ పంచి ఉండకపోతే చంద్రబాబు నాయుడు గారు 3 నెలలకో 4 నెలలకో 6 నెలలకు ఒకసారో ఇష్టం వచ్చినట్టుగా పంచేవాడు, లేదా
ఆ క్యూ లైన్లలో నిలబెట్టి వడదెబ్బకి ఎండదెబ్బకి పడిపోయే విధమైన పాత సన్నివేశాలన్నీ కూడా పునర్దర్శనం అయ్యుండేవి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి బాటలోనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నడవాల్సినటువంటి పరిస్థితిని తీసుకొచ్చినందుకు పెన్షన్దారులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజున జయజయలు పలుకుతా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. మాదిరెడ్డి గారు చెప్పినటువంటి మాటలు బట్టి చూస్తే గతంలో వైసీపీ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే పెన్షన్ల పంపిణీ అనేది ఇంటింటికి ఇచ్చారు కాబట్టి దాన్నే కంటిన్యూ చేస్తున్నారు. కొత్తగా వీళ్ళేమి పెన్షన్లు ఘనకార్యంగా చెప్పుకుంటున్నారు తప్ప మళ్ళీ ఇంటికే తీసుకెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు మాదిరెడ్డి గారు.